నా పేరు శ్రీనివాసాచారి. సరే, ఏం చేస్తుంటారు? కార్పెంటర్ పని చేస్తాను. మీ గ్రామంలో అభివృద్ధి పనులు అనేవి ఎంతవరకు జరిగాయంటారు? సుమారుగా ఉండదు, బాగా అభివృద్ధి ఏం జరగలేదు. పోతే నాకు ఒక అరగర పొలం ఉంది, కరెక్ట్ నీటి వసతి లేదు. 4 సంవత్సరాల నుంచి బీటి కింద ఉంది. సోమశిల నుంచి వస్తాయి అంటున్నారు, కానీ ఎప్పుడు వస్తాయేమో తెలియదు. ఈ సోమశిల ఎత్తిపోతల పథకం అసలు పూర్తి అయితే అసలు అది ఎంతవరకు ఉపయోగకరంగా ఉంటుంది? అయితే మా కరేడ్ గ్రామానికి, ఉలపాడు గ్రామానికి మంచినీటికి ఇబ్బంది లేకుండా జరుగుద్ది. మరి ఏమంటుంది ప్రభుత్వం ఈ పథకం, ఈ సోమశిల ఎత్తిపోతల పథకం? నిధులు కొరతనే జాప్యం చేస్తున్నారు. 4 సంవత్సరాల నుంచి అట్నే జరిగిపోతుంది. ఇప్పుడు ఈ సోమశిల ఎత్తిపోతల గురించి మొన్న మధ్య కొంచెం నిరాహార దీక్షలు ర్యాలీలు కూడా జరిగినట్టు రాళ్లపాడు కూడా ర్యాలీలు చేశారు. నీటి ఇప్పుడు తాగడానికి కూడా ఇబ్బందిగా ఉంది మంచినీళ్ళకి. చూసుకుంటే ఇప్పుడు సీసీ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, అలాగే వీధి లైట్లు కానీ ఎలా ఉన్నాయి అసలు ఊరికి? వీధి లైట్లు పర్వాలేదు, డ్రైనేజీ కూడా తక్కువే. డ్రైనేజీ ఏడ నీళ్ళు ఆడ ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తే ఒక సైడ్ కాలంలో ఎక్కడ నీళ్ళు అక్కడే ఉన్నాయి. డ్రైనేజీ వస్తే బాగలేదు, లేదు క్లీనింగ్ లేదు. మరి మంచినీటి సదుపాయం ఎలా ఉంది? మంచినీటి సమస్య వారానికి ఒకసారి వదులుతారు ట్యాపులు. ట్యాంకర్ల ద్వారా తెస్తారు, కానీ అవి బయట పల్లెలకి పోతారు. మాకు ఊళ్ళో మడుకు పోయారు. మొత్తం మీద చూసుకుంటే ఈ సంక్షేమ పథకాల విషయానికి వస్తే అవి ఎంతమందికి అందుతున్నాయి అర్హులైన వారికి? సంక్షేమ పథకాలు అందుతున్నాయి, పెట్టుకున్న వాళ్ళకి అందుతున్నాయి. అంటే అర్హులైన వారికి ఇస్తున్నారు. ఇస్తున్నాం. చూసుకుంటే ఇదివరకు అది ఈ సంక్షేమ పథకాల్లో ముఖ్యంగా పింఛను, వీటిలో ఇంతకుముందు 1000 రూపాయలు ఇచ్చారు, ఇప్పుడు 2000 ఇచ్చారు. అసలు దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? ఈ మధ్య 2000 ఇచ్చారు, దాని గురించి బాగానే ఉంది. మీ ఇంట్లో ఎవరన్నా డ్వాక్రా గ్రూప్ మహిళలు లేరు. పింఛన్ అబ్బాయి ఉన్నాడు, ఒక అబ్బాయి పింఛన్ ఇస్తున్నాడు. మాకు ఈ మధ్య ఆదరణ పథకం కింద పనిముట్లు కూడా ఇచ్చారు. సో మొత్తం మీద చూసుకుంటే ప్రస్తుతం ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉందంట? ఎమ్మెల్యే పనితీరు బాగాలేదు. మేము ఏ విధంగా అంటారు? వైసీపీ లెక్కలో ఉన్నాం మేము. అంటే ఇక్కడ ఈసారి చూసుకుంటే వైసీపీ క్యాండిడేట్ అభ్యర్థి గెలిచే అవకాశాలు ఉన్నాయి. అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మా పేరు దయాకర్ అండి. ఏం చేస్తుంటారు? బేల్దారి పని చేస్తున్నాం. సరే, మీ గ్రామంలో అభివృద్ధి పనులు ఎంతవరకు జరిగాయి అంటారు? పొన్లే మేము ఇక్కడ ఉంటున్నాం, కానీ మాకేమి పింఛన్ కూడా రాలేదండి. మొన్న అంత చెప్పులకి ఇటుకన్నిటికి తీసుకున్నారు, మాకు అసలు పింఛన్ కూడా ఇవ్వాలి. ఎస్సీ కార్పొరేషన్ లోన్లు అని చెప్పి, లేదంటే బీసీ కార్పొరేషన్ లోన్లు అని చెప్పి ఇస్తున్నారు. ఎవరికొన్ని వచ్చాయా మీలో? మాలో ఒక్కరికి వచ్చినాయండి. ఎంతమంది పెట్టుకున్నారు? వాళ్ళు 10 మంది పెట్టారు. 10 మందిలో ఒక్కరికే ఇచ్చారు. రాయపాటి కోడేశ్వరకు ఒక్కరికే వచ్చింది. అందుకని మాకు ఇవ్వలేదండి అసలు. మేము వాటి కోసం తిరుగుతున్నాం రోజు ఇక్కడ పని అంటున్నారు. మరి ఇస్తాం, ఇది వచ్చే నెలలో రాస్తాం. మళ్ళీ కనీసం ఈ రోడ్లు వస్తుంది ఎలా ఉంది మీకు? అసలు రోడ్లు ఏం పడుచుకుంటుంటండి మొత్తం. అసలు అటు చూడండి, వచ్చి గలీజ్గానే ఉండే రోడ్లు కూడా ఇట్లా అసలు సాధారణంగా. డ్రైనేజ్ వ్యవస్థ కానీ, వీధి లైట్లు ఆ వీధి లైట్లు కానీ అసలు అవి కూడా పడుచుకోవట్లేదు అసలు సాధారణంగా. మేము చెప్తే ఎప్పుడో పడుచుకుంటుండ్రు, లేకుంటే లేదు. ఆ మురికాలు కూడా అట్నే ఉంటాయి. దోమలు వచ్చి మా లేరిపోయిన రోగాలు వస్తున్నాయి మా పిల్లకాయలకు కూడా, జ్వరాలు అటువంటి. పింఛన్ల విషయానికి వస్తే ఇవి అర్హులైన వారు అందరికి ఇస్తున్నారా మీ ఊర్లో? మా ఊర్లో అందరికి ఇచ్చినట్టు ఎవరికి ఆగపడలేదు, కొంతమందికి ఆగిపోయి ఉండదు సార్. ఆగిపోయి అంటారు. ఏమో మరి పై ఇక్కడ మధ్యవర్తులు ఏం చేశారో ఏమో మరి చేస్తున్నారు. ఈ పసుపు కుంకుమ కింద మీ మహిళలకు, మీ ఇంట్లో ఆడవాళ్ళకి ఎవరికైనా వచ్చి ఇవ్వలేదండి, ఇవ్వలేదు. మొత్తం మీద ప్రస్తుతం ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉందంటే, మీ సమస్యల మీద ఆయన ఎంతవరకు సానుకూలంగా స్పందించేవారు? ఆయన ఇక్కడికి ఎప్పుడైనా రావడం అనేది జరిగింది? లేదు అసలు ఇక్కడికి ఎంత మటుకు వచ్చిందే లేదు. మీరు వెళ్ళారు ఆయన దగ్గరికి? మేము ఎప్పుడు వెళ్ళలేదండి, అక్కడ ఏదో చూసుకుని వెళ్ళిపోయాం అంతే. ఏంటి సార్, మళ్ళీ ఆయన గెలిచే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? గెలిచే అవకాశాలు అంటే ఇంకా జనాలను బట్టి కదంటే. ఈ అభిప్రాయం ప్రకారం అసలు ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు ఈ ప్రాంతం? ఈ ప్రాంతానికి అతనే వస్తే బాగానే ఉంటుంది. నమస్తే, మీ పేరు? తస్లీం. ఏం చేస్తుంటారు? ఆటో. ఏంటి ఈ ఆటోలకి లైఫ్ ట్యాక్స్ అయితే తీసేశారు, దాని గురించి అంతా ముందులో కట్టేసాం కదనా, అంత ముందు పెట్టారు, ఇప్పుడు తీసేసారు వాళ్ళు. మేము కట్టిన వాళ్ళంతా అన్యాయం అయిపోయినట్టే కదా. ఓన్ ఆటో అయినా మీది? ఓన్ ఆటే. చూసుకుంటే మీ ఊర్లో అభివృద్ధి ఎంతవరకు జరిగింది? అభివృద్ధి ఏం లేదన్నా. టీడీపీ రోడ్లు కానీ, ఇవన్నీ లైట్లు కానీ, ఎస్టీ క్యాండిడేట్స్ ఆడ వాళ్ళకి రోడ్లు వేసారు, కానీ ఇది వీధి రేట్లు వెలుగుతున్నాయి. మరి ఎస్సీ ఎస్టీలకి ఇచ్చే కార్పొరేషన్ లోన్లు ఉన్నాయి కదా, అవి ఏమన్నా వచ్చాయి ఊర్లో? ఏమో మనకి ఐడియా లేదన్నా. వచ్చిన వాళ్ళు మన దాకా రాని నాయకులు వాళ్ళే సరిపెట్టుకుంటూ ఉంటారు. పింఛన్లు అవన్నీ వస్తున్నాయి మీ ఊరు? వస్తున్నాయి అన్న. డ్వాక్రా మహిళలకి పసుపు కింద వచ్చాయి మీ ఊర్లో ఎవరికైనా? వచ్చాయన్నా, మా అమ్మకు కూడా వచ్చాయి 10,000. మరి ఏమనుకుంటున్నారు? అంటే పింఛన్లు కూడా పెంచారు ఇదివరకతో పోలితే, అలాగే పసుపు కింద ఇస్తున్నారు, దాని గురించి ఏమనుకుంటున్నారు ప్రజలు? ప్రజలు ఏమనుకుంటారు? మీరేమనుకుంటున్నారు? పర్వాలేదు, బాగానే చేశారన్న అభివృద్ధి. అయితే కొన్ని కార్యక్రమాలు అనవసరం అయిపోయినాయి. ఈ లైఫ్ ట్యాక్స్లో ఇన్ని మేము కట్టామన్నా, మేమంతా వయస్సు అభిమానం. ఏం చేస్తుంటారు? షాపే. మీ ఊర్లో అభివృద్ధి ఎంతవరకు జరిగింది అంటారు? అభివృద్ధి అంటే ఫస్ట్ ఏం జరగలేదు, తర్వాత లాస్ట్ టైంలో చేస్తున్నారు కొద్దిగా. అంటే రోడ్లన్నీ వేశారు వీధుల్లో? వీధుల్లో అంటే కొన్ని ఏరియాలు ఆగిపోయినాయి. దీని కింద కొన్ని పల్లెలు అవి సైడ్ మొత్తం ఆగుండాయి. రాపట్నం మాత్రం వేసేసారు కొన్ని. అసలు మీ గ్రామంలో ఈ పింఛన్లు కానీ, రేషన్ సంబంధించి కానీ, లేకపోతే ఈ కార్పొరేషన్ లోన్లు కానీ, లేకపోతే జాలర్లకు ఇవ్వాల్సిన లోన్లు కానీ, లేకపోతే ఈ పింఛన్లు కానీ ఎంతవరకు వస్తున్నాయి? లోన్లు విషయం మాత్రం చాలా తక్కువేను. లోన్లు ఏమంత అభివృద్ధి ఏం లేదు. మామూలుగా ఇవి అయితే పింఛన్లు మాత్రం రాశారు అందరికి. మొన్న పర్టికల్గా మొత్తం అయిపోయింది. అసలు ఎప్పుడైనా మీ ఎమ్మెల్యే గారు ఇక్కడికి వస్తూ ఉంటారా? ఎమ్మెల్యే గారు అంటే 2 times వచ్చారు.
ఆయన పెద్ద విషయం ఉన్న కానీ ఇట్లా అవ్వపట్టలేదు. సమస్యని ఎంతవరకు పరిష్కారం చేసేవారు ఆయన వద్దకు తీసుకెళ్తే? ఆయన వద్దకు తీసుకెళ్తే ఆయన వల్ల మాత్రం పెద్దగా ఏం పనులు జరగలేదు. ఈసారి ఆయనకి గెలిపేమైనా ఉందంటారా? ఆయన మాత్రం ఛాయిస్ తక్కువే ఉంది, 50-50గా ఉంది అంతే.